ఇక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందని ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో లోకేష్కి చంద్రబాబుకి ఆ ఆసక్తి కంటే మరో విషయం పైన ఎక్కువ ఆసక్తి కనిపించింది. ఏంటంటే సీఎం గారికి నుదుటిపైన తగిలినటువంటి గాయానికి సంబంధించి ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజీ మాయం, జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అంటూ ఈరోజు లోకేష్ ఒక ట్వీట్ పెట్టారు. అదే సమయంలో ఆత్మకూరులో చంద్రబాబు కూడా ఈరోజు మాట్లాడారు, కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. ఇవే మాటలు మాట్లాడారు. ఎక్కడా గాయం మాయమైపోయింది, ట్రోలింగ్ దెబ్బకి బ్యాండేజ్ తీసేశారు, బ్యాండేజ్ తీసేస్తే గాయం కూడా మాయమైపోయిందని. ఇది ఫోటోషాప్ చేసి ఉన్న గాయాన్ని మాయం చేసినటువంటి ఫోటోలు, లోకేష్ గారు పెట్టిన ఫోటోలు. ఒరిజినల్ ఈరోజు మాట్లాడుతున్న సమయంలో ఆయన నుదుటిపై గాయం అలాగే ఉంది, కంటి పై భాగంలో గాయం అలాగే ఉంది. ఆ దృశ్యాలను కూడా ఒకసారి నేను చూపిస్తాను సార్, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి. ఎస్, ఒకసారి ఆ దృశ్యాలు ప్లే చేయండి ప్లీజ్. ఇది సీఎం గారి నుదుటిపైన గాయం లేదంటూ వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం. గాయం స్పష్టంగా కనిపిస్తోంది. లోకేష్ నాయుడు ఈ గాయాన్ని ఫోటోషాప్ ద్వారానో ఎడిటింగ్ ద్వారానో దాన్ని ఇంకేమంటారో రకరకాల టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్లే తీసేసి గాయం లేదు నుదుటిన, అందులో కూడా బ్యాండేజ్ మాయం, జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అట. సునీత గారు ఇచ్చినటువంటి సలహాతో ఈయన తీసేశారట. అక్కడ దెబ్బ కూడా లేదట. మరి చంద్రబాబు నాయుడు గారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు, అయినా సరే కళ్ళు కనపడలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకోసారి ఆయన క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, నాకు తెలిసి లోకేష్కి ఇలాంటి వ్యక్తుల గురించి శ్రీశ్రీ రాసుంటారేమో. అప్పుడే వృద్ధుడైపోయాడేమో, కళ్ళు కనిపించలేదేమో, స్పష్టంగా గాయం అక్కడ కనిపిస్తోంది. వీళ్ళు హేళన చేయటం, సార్ ఏం చెప్తారు, బుర్ర కుళ్ళిపోయి ఎలా కదండి, ఇలా బుర్ర కుళ్ళిపోయి ఇలాంటి విష ప్రచారం ఇవన్నీ తప్పుడు ప్రచారం తప్పితే, ఇప్పుడు ఆ బలంగా లోతుగా గాయమైందని చెప్పని అందరూ చూశారు. ఈనాడు చూసింది, ఆంధ్రజ్యోతి చూసింది, టీవీ5 చూసింది. ఆ 3 కుట్లేశారని చూశారు. కుట్లేసిన తర్వాత దుమ్ములో తిరుగుతా, అతను బస్సు యాత్ర చేస్తున్నాడు. ఆయన బస్సు యాత్రలో విపరీతమైన దుమ్ము జనంలో బయటే తిరుగుతూ ఉంటాడు. ఏం చేస్తారు డాక్టర్లు, ఏం చెప్తారు, పైన బ్యాండ్ వేయండి, దుమ్ము పడితే ఇన్ఫెక్షన్ వస్తుంది, నా బస్సు యాత్ర అయ్యే వరకు ఇన్ఫెక్షన్ రాకుండా బ్యాండేజ్ వేసుకోమని చెప్తుంటారు. బస్సు యాత్ర అయిపోయి మళ్ళీ మామూలుగా అయిపోయింది కాబట్టి అది గాయం కూడా మాని ఇది వస్తుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే శుభ్రంగా చూపిస్తాడు. 3 కుట్లు అక్కడ మచ్చ ఉందా లేదో చూపిస్తాడు. ఇలా పోయే కాలం కాబట్టి ఇళ్ళలాగా బస్సులో మామూలుగా బాంబులోంచి ఏమో, అదే తిరుపతిలో బాంబు దాడి జరగగానే పైకేమో చేతులతో పైకి లేచి వచ్చి మళ్ళీ చేతికి సంచేసి, ఎడం చేతికి సంచేసి హైదరాబాద్ వెళ్ళగానే ఎడం చేయి నుంచేమో తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళేమో ఎడం చేసి సంచేమో కుడి చేతిలో పెట్టి, ఆ సంచినేమో కుడి చేతిలో పెట్టి కుడి చేతికి తగిలిచ్చి సంచి, ఇవన్నీ వాళ్ళకి అవసరం డ్రామాలన్నీ కూడా. సంచే మామూలు లేచేప్పుడేమో 2 చేతులతో కారులో పైకి లేచిపోతాడు, తిరుపతి హాస్పిటల్కి వెళ్ళంగానే ఎడం చెయ్యి ఏమో సంచిలో పెడతాడు, హైదరాబాద్ వెళ్ళంగానే ఎడం చేయి తీసేసి కుడి చేయి పెడతాడు సంచిలో. అంటే ఎందుకు వాళ్ళకి ఇట్లాంటి అలవాట్లు? అంటే పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారికి 3 కుట్లు లోతైన గాయం జరిగింది మట్టిలో, అంటే బయట దుమ్ములోకి వస్తున్నాడు ఆయన. పూలు కూడా మోటార్ సైకిళ్ళు, కార్లు, దుమ్ము, ధూళి, ఆ ధూళిలో వచ్చినప్పుడు ఏం చేస్తాడు, డాక్టర్లు చెప్తారు, ఎవరైనా చెప్తారు ఇన్ఫెక్షన్ అవుతుందా, దాని మీద బ్యాండేడ్ వేయమని చెప్తారు. మట్టి పడినప్పుడు ఇన్ఫెక్షన్ అవదా అండి గాయానికి? బస్ యాత్ర అయిపోయింది, జాగ్రత్తగా దాన్ని తీసుకున్నాడు, డ్రెస్సింగ్ చేసుకుంటారు మామూలుగా ఉంటే. అయిపోయింది, అన్నాళ్ళే 10 రోజులు 13వ తారీఖున గాయం మాంతది కదా, 13వ తారీఖున గాయం మాంతది కదా 15 రోజులతోటే గాయం మాందా? కొంచెం చంద్రబాబు లేక షుగర్ ఉంది ఏంటండి గాయం మానకుండా? నాకు లేక షుగర్, జగన్మోహన్ రెడ్డికి షుగర్ లేదుగా. లోకేష్కి, నాకు, చంద్రబాబు నాయుడుకి అయితే షుగర్ ఉంది, మాకు వెంటనే గాయం మాందో. లోకేష్కి ఉందని కూడా తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డికి షుగర్ లేదు, బీపీ లేదు కదా. సునీత గారు, సునీత నాకులాగా చంద్రబాబు లాగా రోగాలు లేవు కదా ఆయనకి. సునీత నిన్న మాట్లాడుతూ ఏమన్నారు విన్నారు కదా, ఆమె మాట్లాడుతూ, అన్న జగనన్న బ్యాండేజ్ వెంటనే తీసేయి, లేకపోతే ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతుంది, నువ్వెందుకు ఆ బ్యాండేజ్ వేసుకున్నావు, ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను అని అంటున్నారు. అసలు అంత ప్రేమ ఆమెకి ఎందుకు వచ్చిందో? తండ్రి చనిపోవడానికి ముందు 5 ఏళ్ల ముందు తండ్రికి అన్నమే పెట్టలేదు, జగనన్న మీద అంత ప్రేమ వచ్చింది, చంద్రబాబు చెప్తే మాట్లాడిందా, ఎలా మాట్లాడిందా ఆవిడ నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఒకటే స్క్రిప్ట్లో కనిపిస్తున్నారు. ఇక ఆవిడ
ఆవిడ పచ్చ డాక్టర్ అండి, ఇక మనకు అనవసరం. ఆ పచ్చ డాక్టర్ గురించి మాట్లాడుకోవడం కూడా మనకు అనవసరం సార్. ఈ పచ్చ డాక్టర్ల గురించి మాట్లాడుతాం, వాళ్ళకి వైద్యం కంటే కూడా ఈ పచ్చ మాటలు ఎక్కువ వాళ్ళకి వచ్చేది. వైద్యం మర్చిపోయి ఛానల్ అయిపోయింది. ఇప్పుడంతా వాళ్ళు పచ్చ డాక్టర్లు, పచ్చ వైద్యం, పచ్చ మాటలే వస్తాయి. మనకు అనవసరం వాటి గురించి. ఇలాంటి గాయాల ద్వారా ఏదైనా రాజకీయ లబ్ధి పొందాలని మీరేదో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈరోజు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, మీడియా కానీ, పచ్చ మీడియా కానీ ఇది కోడికత్తి కమల్ హాసన్ కోడికత్తి డ్రామా 2 లోకేష్ పెట్టిందంటే చాలా క్లియర్గా ఉంది సార్. వాళ్ళ నానే కమల్ హాసన్ అండి. లోకేష్ నాయుడు వాళ్ళ నానే కమల్ హాసన్. ఇప్పుడు 2003 సంవత్సరంలో అతని మీద కారు మీద దాడి జరిగిందండి. వెంటనే ఎలక్షన్కి ఎందుకు వెళ్తాం? దాడి జరిగి శుభ్రంగా ఆయన బయటకు వచ్చాడు కదా, ఎలక్షన్కి ఎందుకు వెళ్ళాడు? వెంటనే చేతిలో సంచెట్టి చిన్నపిల్లలతో సహా, స్కూల్ పిల్లలతో సహా పిలిపించేవాళ్ళు రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్ పిల్లలు కంపల్సరీగా అది ఒక ఆర్డర్. ప్రతి స్కూల్ వాడు గులాబీ పువ్వు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, మీరు బాగా కోలుపుకోండి అని. ఈయనేమో వెంటనే ఎలక్షన్లకి ఏంటి దాడి జరిగితే చేతిలో సంచిలో చేయబెట్టి ఎలక్షన్కి ఎందుకు వెళ్ళాలి? కాదు, ఈ కమల్ హాసన్ ఎలక్షన్కి ఎందుకు వెళ్ళాలి? టర్మ్ అయిపోయే వరకు ఉండాలి కదా. అంటే మరి ఎవరు ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు చేసేది? ఇటువంటి కుట్రలు, కుయుక్తులు, కుళ్ళు ఆలోచనలు, అదే సానుభూతితో ఏదో సాధిద్దామని ఇట్లాంటి తప్పుడు ఆలోచనలన్నీ కూడా ఆళ్ళకుంటాయి. మోసాలు చేద్దాం, వాగ్దానాలు ఇచ్చేసా అమలు చేయకుండా మోసం చేద్దాం, ఇట్లాంటిది కుట్రలు, కుయుక్తులన్నీ కూడా నారా కమల్ హాసన్ వాళ్ళ ఆనకుంటే తప్పితే ఎవరికి అవకాశం లేదు.